RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. జిల్లాలో పర్యటనలు తప్ప పనులేవి జరగడం లేదని వికారాబాద్ నియోజకవర్గ బీజేపీ పార్టీ కోఆర్డినేటర్ వల్ల నందు అన్నారు. భారీ వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని ఏ ఒక్క ప్రజా ప్రతినిధులు అధికారులు సమర్థించిన 20 నెలల 10 రోజుల పాలనలో జిల్లా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమిటి? జిల్లా ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్లో పడుకున్నారా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పర్యటన విజయవంతం చేయండి, ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచాలి, నూతన పెన్షన్లు ఇవ్వాలన్నారు. వికారాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా అధ్యక్షుని హోదాలో విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు గారు వికారాబాద్ పర్యటన విచ్చేస్తున్న సందర్భంగా వికారాబాద్ జిల్లా పార్టీ నాయకులు అదేవిధంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిపక్షం కూడా పనిచేయని పరిస్థితిలో ఉన్న ఈ నేపథ్యంలో వికారాబాద్కు విచ్చేయడం చాలా బీజేపీ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని మేమందరం ఆశిస్తున్నాం. అదేవిధంగా ప్రజలంతా కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, కొత్త వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది. హామీలను తుంగలో దొక్కి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సింది ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్తలేదు. అడగాల్సిన ప్రభుత్వం ఫామ్ హౌస్ లో వండుకొని అడుగుతలేదు. ఒకటే ఎగ్జాంపుల్, మనం అందరం ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకు 2016 నుంచి 4000 పెంచుతామని చెప్పిండ్రు. దివ్యాంగులు పాపం ఏ కష్టం కాయ కష్టం చేసుకోలేక ఇంటికాడ తల్లిదండ్రుల పైన వృద్ధుల పైన ఆధారపడే వాళ్ళకు కూడా 4000 నుంచి 6000 పెంచుతామన్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్ ఆటో కార్మికులందరికీ కూడా 12,000 సంవత్సరానికి ఇస్తామన్నాడు. అదేవిధంగా మీ అందరికి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మీకు ఇండ్లు ఇస్తామన్నాడు, హెల్త్ కార్డ్స్ ఇస్తామన్నారు. ఒకవేళ రిటైర్డ్ జర్నలిస్ట్ ఉంటే మీకు కూడా పెన్షన్ ఇస్తామని ఎన్నో రకాలుగా 420 హామీలు ఇచ్చిండు. ఆ హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని దించడానికి మా రామచంద్రరావు గారు అధ్యక్షుని హోదాలో వికారాబాద్కు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే రామచంద్రరావు గారు ఒక నిబద్ధత గల వ్యక్తి, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి దశ నుంచి కాయకష్టం చేసి ఎదిగినటువంటి గొప్ప నాయకుడు వస్తుంటే వికారాబాద్ జిల్లా పార్టీ తరఫున రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఘనంగా స్వాగతం పలుకుతాం. వికారాబాద్ జిల్లా